ప్రణామాల్ మాస్టర్స్. నా పేరు రేవతీదేవి. మాది బంటుమిల్లి గ్రామం, కృష్ణా జిల్లా. 2007 సంవత్సరంలో నా ధ్యాన ప్రయాణం మొదలైంది. మిల్లిలో వెంకటస్వామి గారని రామాలయంలో ఆ సారు 40 రోజులు ధ్యానం కార్యక్రమం పెట్టడంతో నాకు ఏదో ఒకటి తెలుసుకోవాలి అని నాకు ఒక కుతూహలం, కొత్తది తెలుసుకోవాలి. అప్పటికే ఒక 5 ఇయర్స్ నుంచి నేను యోగా చెప్తూ ఉండేదాన్ని. నా దగ్గరికి వచ్చిన ఆ స్త్రీలందరికీ, చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చేవారు, వాళ్ళందరికీ యోగా చెప్తూ ఉండేదాన్ని. ఆసనాలు, ప్రాణాయామాలు, ముద్రలు, క్రియలు, బంధాలు, వీటన్నిటి గురించి అవగాహన ఉంది. రాజయోగి విశ్వానంద గారు అని చెప్పి ఆయన అక్కడ యోగా కేంద్రాన్ని ఏర్పాటు చేసి, అమ్మ నువ్వు స్త్రీలందరికీ ఇక్కడ గురువుగా ఉండి వాళ్ళందరికీ జ్ఞానం అందించు అని చెప్పారు. ఇంకా ఆ క్రమంలో వాళ్ళందరికీ చెప్తూ చిన్నగా సత్సంగం కూడా చెప్తూ ఉండటంతో నాకు వాళ్ళకి చెప్పటం కంటే నేను నేర్చుకున్నదే ఎక్కువగా ఉండేది నాకు. ఒకసారి హిమాలయాల నుంచి వచ్చాక ఆయన అందరికీ శక్తినిస్తూ ఉంటే, ఆ శక్తి మొదటిసారి విశ్వశక్తి అనేది నాలోకి ప్రవహించడం నేను అప్పుడు గమనించాను. నా తలపైన చెయ్యి పెట్టారని నాకు అర్థమైంది. ఒక తుమ్మెదలు పాకుతూ ఎగురుతూ ఉన్నట్టు నా లోపలికి ఆ శక్తి ప్రసారం అప్పుడు చూశాను. ఆ తర్వాత ఆయన నాకు ప్రాణిక్ హీలింగ్ గురించి బోధించి, చెట్ల నుంచి, సూర్యుడి నుంచి శక్తి తీసుకొని ఎదుటి వాళ్ళ నుంచి ఆ నెగిటివ్ ఎనర్జీ తీసుకుని పాజిటివ్ ఎనర్జీ ఎలా ప్రసారం చేయాలి, వీటి గురించి నాకు నేర్పారు. అవి చేసే క్రమంలో 2007 సంవత్సరంలో నాకు ఈ ధ్యాన పరిచయం అయింది. పత్రిజీని నేను మొదట ఒక సామాన్యమైన వ్యక్తిలానే చూశాను. ఎప్పుడైతే నాకు ధ్యానం మొదలుపెట్టానో ఆ ధ్యానాన్ని గంటలు గంటలు చేసేదాన్ని. నాకు చాలా నచ్చింది. ఎన్నో సంవత్సరాలు వెతుకులాట తర్వాత నాకు ఈ ధ్యానం అనేది అందింది అన్న విషయం నాకు తెలిసింది. చేస్తూ 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 ఉంటే ఆ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క ఆ దివ్య దర్శనం భౌతికమైన కళ్ళతో చూస్తే దొరికే దర్శనం కాదది. మనలో దివ్య నేత్రాన్ని ఎప్పుడైతే తెరుచుకున్నామో అంచెలంచెలుగా ఉంటుంది ఆ దివ్య నేత్రాన్ని తెరుచుకునే ఆ ప్రయాణం. కొంచెం 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 ఆ పత్రిజీ యొక్క ఆ శక్తి సామర్థ్యాలు నాకు అర్థం అవటం మొదలుపెట్టింది. నేను సుమారు ఒక 140-150 గ్రామాల్లో వేల మందికి, పెద్దవాళ్ళకి, ఇంకా స్కూల్స్లో, కాలేజెస్లో ధ్యానం అందరికీ నేర్పిస్తూ ఉండేదాన్ని. వందల శాకాహార ర్యాలీలు చేశాము. సుమారు ఈ 15 సంవత్సరాల ప్రచార కార్యక్రమాల్లో. ఎందుకంటే ధ్యానం అనేది ఎంత చేస్తున్నా అంతర్ముఖ ప్రయాణం అనేది లోపల ఒక చిన్న అసంతృప్తి ఉంటుంది. ఇంకా ఏంటి తెలుసుకోవాలి అని. అదే అసలైన ప్రయాణానికి, ఇంకా ముందడుగేసే ప్రయాణానికి ముందడుగు వేయాల్సిన ఆ ప్రశ్నలకి సమాధానం అదే. కొంచెం అసంతృప్తిలోంచి, ఆ చిన్న అసంతృప్తిలోంచి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తాం. అసంతృప్తి అంటానికంటే ఒక తపన అంటే బాగుంటుందేమో. ఈ క్రమంలో ఇంకా ఎంతో అద్భుతమైన ఆనందాన్ని పొందాను. అందరికీ ఆనందాన్ని పంచాను. ఎన్నో వేల మందికి నా ఈ చేతులతో అన్నం పెట్టే మహాభాగ్యాన్ని ఆ గురువులు కల్పించారు. మహాభాగ్యం అనుకుంటాను. ఒక 2 సంవత్సరాలు మౌనం ఉన్నాను.
నా అంతర్ముఖ ప్రయాణాల్లో నాతో నా యొక్క ఆత్మ, నా లోపలున్న భగవంతుడితో దివ్య సంభాషణలు జరుగుతూ ఉండేవి. నేను అవన్నీ కూడా డైరీలో రాసుకుంటూ ఉండేదాన్ని. క్లాసుల్లో అందరికీ చెప్తూ ఉండేదాన్ని. ఒక 4 సంవత్సరాల నుంచి నా లోపల ఒక తీవ్రమైన మార్పు. ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఇంకా ఏదో ఉంది, నా ప్రయాణం ఏంటి అని. నాకు అంతకుముందు పత్రి సార్ ఎప్పుడు హాస్టల్ గైడెన్స్ ఇచ్చేవారు. అన్నీ చేస్తూ ఉన్నా ఇంకా తపన, ఇంకా తపన. ఏదో మార్పు నా శరీరంలో చాలా ఆరోగ్యపరంగా చాలా మార్పులు జరుగుతూ ఉండేవి. అంతకుముందు కూడా నేను ధ్యానం గంటలు గంటలు చేసే క్రమంలో ఒక 7-8 సార్లు అనుకుంటా 24 గంటలు ధ్యానంలో కూడా నేను కూర్చున్నా. అసలు ఏ అవసరానికి లెగవాల్సిన పని లేకుండా చాలా అద్భుతంగా కూర్చున్నాను. కూర్చున్నప్పుడు నాకు అర్థమైంది, ఓ హిమాలయ యోగులు రోజులు సంవత్సరాలు ఈ ధ్యానాన్ని చేస్తూ ఒక తపస్సులాగా నిరంతరం వాళ్ళు ఆ ఆహారము, ఆ నీరుక మన లోపలికి వచ్చే విశ్వశక్తి మారిపోతుందని నాకు అనుభవం ద్వారా అర్థమైంది. నేను పుస్తకాలు చదివింది, గురువులు చెప్పింది, నేను కొన్ని ప్రయోగాలు చేశాకే చెప్పటం మొదలు పెడతా. చెప్పింది చెప్పినట్టు నేను చెప్పలేను. అది నాకు ఒక అనుభవంగా మారినప్పుడే నేను అందరికీ చెప్పటం జరిగేదన్నమాట, వ్యక్తీకరించేదాన్ని. అలా 4 సంవత్సరాల నుంచి నాలో ఒక తీవ్రమైన తపన 1 సంవత్సరం నుంచి ఇంకా పెరిగిపోయింది. ఆరోగ్య విషయంలో కూడా చాలా విశ్రాంతి అవసరమైంది. ఏంటి ఇన్ని చేస్తున్న నాలో ఈ మార్పు ఏంటి? ఏంటి నా ప్రయాణం ఎటు? ఒక మహాసముద్రంలో దారి తప్పి అలా ముందుకెళ్తున్నట్టు నాకు అనిపిస్తూ ఉండేది. కానీ నాకు పత్రిజీ యొక్క దివ్య నేత్రాలు ఎప్పుడు కనిపిస్తూ ఉండేవి, నువ్వు సరియైన మార్గంలోనే వెళ్తున్నావు అని. అది నాకు తెలియాల తపనేంటో అన్న ఆ తపనతో తీవ్రమైన సాధన చేసేదాన్ని. ఒక 3 గంటలు కదలకుండా అలా కూర్చునేదాన్ని ధ్యానంలో. నా లోపల ఎన్నో వెలుగు ప్రసారాలు, ఎన్నో ఆస్ట్రల్ సర్జరీస్ ఇవన్నీ జరుగుతూ ఉండేవి. ఏప్రిల్లో మన మే 1 బుద్ధ పౌర్ణమి రోజు 2 రోజుల కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా అత్తమూరు గ్రామంలో శ్రీ దత్తాత్రేయ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మనోహర్ మాస్టర్ గారు 2 రోజులు శ్రీరామ తత్వదర్శనం గురించి చెప్పడానికి అక్కడికి వచ్చారు. అప్పుడు కూడా నాకు వాళ్ళందరికీ వచ్చే అతిథులకి సత్కార్యాలు చేయటం కోసం నాకు వాళ్ళకి చూసుకోవటమే సరిపోయింది. నేను ఆ జ్ఞానాన్ని పూర్తిగా అయితే వినలేదు. 2 రోజుల కార్యక్రమం అయిపోయింది. ఆ మర్నాడు వాళ్ళు, ఆ మాస్టారు గారు ఇంకా వాళ్ళ వచ్చిన మిగిలిన టీం అంతా కూడా వేరే ఊరు వెళ్ళాల్సిన సమయం వచ్చింది. ఆ రోజు ఉదయం నన్ను కూర్చోబెట్టుకుని, నన్ను ఇంకొద్ది మందిని కూర్చోబెట్టుకుని శ్రీరామతత్వం గురించి, దత్తాత్రేయుల యొక్క ఆ దివ్యత్వం గురించి కాసేపు ఆయన చెప్పటం జరిగింది. నాకు ఆ మనోహర్ మాస్టర్లో ఆ కళ్ళల్లో కాంతి, ఆ పెదాల మీద చిరునవ్వు, ఆ చిరునవ్వులో ఒక ప్రేమ, ఆ పరమాత్మని యొక్క ప్రేమని నేను చూశాను. ఎంతో తపనతో ఉన్న నా హృదయం చల్లబడినట్టు, ఒక మంచు ప్రాంతంలోకి నేను వెళ్ళినట్టు నాకు అనుభూతి కలిగింది.
నా హృదయం తలుపులు తెరుచుకున్నట్టు నాలోకి ఆ మహానుభావునిలోంచి శక్తి ప్రసారం జరిగిన అనుభూతి నాకు కలిగింది. తర్వాత నేను చేసే ప్రయాణం ఇక్కడి నుంచే అని నాకు అర్థమైంది. అలా నాకు ఈ రామ్తా జ్ఞానంతో పరిచయ భాగ్యం కలిగింది. అప్పుడు మనోహర్ సార్ ఏం చెప్పారంటే, అమ్మ పత్రిజీ చెయ్యి పట్టుకొని నేను ఇక్కడ కూర్చోబెట్టారు అన్న విషయం ఆయన చెప్పారు. నాకు లోపల నుంచి ఒక సందేశం వచ్చింది. నువ్వు ఇంటికి చేరే క్రమంలో ఉన్నావు అని. కోటి సంవత్సరాల తర్వాత ఎన్నో జన్మలు తీసుకుంటూ ఈ భూమి మీద మన ఈ ఆత్మ ప్రయాణంలో ఇప్పుడు ఇంటికి చేరే క్రమం వెళ్ళాలి అని నాకు అర్థమైంది. ఇక్కడికి వచ్చాను. ఒక నెల రోజుల నుంచి ఈ పౌర్ణమికి మే 1వ తారీఖు పౌర్ణమి అయింది, బుద్ధ పౌర్ణమి. మే 31కి మళ్ళీ పౌర్ణమి వచ్చింది. నెల రోజులు ఆ జూమ్ క్లాస్లో జాయిన్ అయ్యాను. ఉదయం ఆ రామ్తా విజ్ఞానం 5 గంటల నుంచి 6:30 వరకు, మధ్యాహ్నము ఒక గంటన్నర ఉంటుంది, మళ్ళీ రాత్రి 8:30 నుంచి 9:30 వరకు ఈ జూమ్ క్లాస్లో జాయిన్ అయ్యాను. పుస్తకంలో రాసుకోవటం, నా లోపల ఆ జ్ఞానాన్ని దర్శించుకోవటం. నాకు ఎలా ఉందంటే, ఒక చిన్న పాప ఒక పలక బల్పం పట్టుకొని స్కూల్లోకి తీసుకెళ్తే కూర్చుంటే ఎలా అనిపించిందో అలా ఒక చిన్న పాపలాగా నేను ఇక్కడ ఈ రామ్తా విజ్ఞానం ఈ జూమ్ క్లాస్లో కూర్చున్నాను. నెల రోజుల్లో నాలో ఎంతో మార్పు. ఆ జ్ఞానం కొంచెం కొంచెం అర్థమవుతూ అవన్నీ చేసే క్రమంలో నాలో ఒక శాంతి, ఒక పరమానందం ఇంకా పెరగటంతో నాకు ఇంకా అర్థమవుతుంది, ఓ నేను వెళ్ళాల్సిన దారి ఇదే అని. ఎందుకంటే ఎంతమంది చెప్పినా కానీ మన లోపలున్న ఆ పరమాత్ముని యొక్క స్వరంతోనే, ఆయన ఇచ్చిన ఆ జ్ఞానంతోనే ముందుకి నడవాలి. అప్పుడు మాత్రమే అది సరి అయిన జ్ఞానం, సరి అయిన మార్గం అని నాకు స్పష్టంగా తెలుసు. పత్రిజీ కూడా నేను మార్గదర్శకుడిని కానీ నేను గురువుని కాదని చెప్పారు. మనోహర్ మాస్టర్ కూడా ఇంకా ఈ రామ్తా విజ్ఞానంలో అమ్మ గురువు అనేవారు ఉండరు, కాలం ఆ జ్ఞానాన్ని తీసుకుంటూ ఈ జ్ఞానయోగం ద్వారా ముందుకెళ్ళాలి. అంటే ఆ జ్ఞానమే మనకొక శ్రీరామ రక్ష. ఆ జ్ఞానం ద్వారానే ముందుకు వెళ్తూ ఉన్న క్రమంలో ఎంతో అద్భుతమైన మార్పులు నేను గమనించాను. నాకు ఇక్కడ చాలా హాయిగా ఉంది. నాకు ఇంటికొచ్చాను, కోటి సంవత్సరాల తర్వాత ఇంటికొచ్చాను. నా ఇంట్లో నా తల్లి దగ్గర మొదటిసారి కూర్చుని పాఠాలు నేర్చుకుంటూ ఉంటే ఎలా ఉందో అలాంటి అనుభూతిని నేను ఇక్కడ పొందాను. చాలా అద్భుతమైన మార్పు ఈ రామ్తా విజ్ఞానాన్ని వింటూ ఉండే కొద్ది. ఒక 10 సంవత్సరాల క్రితం పత్రి సారు పుస్తకాల్లో రామ్తా విజ్ఞానాన్ని చదవండి అని చెప్పారు. ప్రేమ కానుక, ఆ రామ్తా వైట్ బుక్ ఇవన్నీ చదివాను. అప్పుడు నాకు అర్థం కానట్టే ఉంది. కానీ మరి మనోహర్ మాస్టారు చెప్తూ ఉండే క్రమంలో ఆ జ్ఞానం ఇంకా లోతుల్లో ఆ భాష వేరు. భాష నుంచి మన లోపలికి వెళ్ళే కొలది మనలో ఆ భావ వ్యక్తీకరణ ఇంకా అద్భుతంగా జరుగుతూ నాలో ఒక శాంతి, ఒక ఆనందం, ఒక తృప్తి కలిగింది. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్న మనోహర్ మాస్టర్ గారికి, ఆ పరమాత్మకు, ఆ తండ్రికి దివ్య ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ.